ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సహస్ర, ఈ లక్ష్మి ఏంటి అటువైపు వెళ్తుంది? బిహారీ కూడా అటే వెళ్ళాడు కదా. వాళ్ళ విడాకుల కేసుంది కదా, దానికోసమే వెళ్తున్నారేమో. ఈ విషయం పిన్నికి తెలియకూడదు. పిన్ని, బావ చెప్పాడు కదా ఎవరు లాయర్ని కలిసొస్తానని. లక్ష్మి కూడా అక్కడికే వెళ్ళుంటుంది. కాదు, నాకేదో డౌట్గా ఉంది. ఒకసారి వెళ్ళి చూసొస్తాను. పిన్ని ఆగు. ఏంటి సహస్ర, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. పిన్ని పిన్ని పిన్నేమో ఆపిన ఆగకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ విడాకుల గురించి పిన్నికి తెలిస్తే అమ్మో చాలా పెద్ద ప్రమాదమే. ఈ లక్ష్మీ విహారీ ఇటువైపే వచ్చారు. ఇక్కడ ఏ లాయర్ని కలవడానికి వచ్చారు? సార్, లక్ష్మి గారు వచ్చారా? లాయర్ గారు, టైం అవుతుంది కదా, విచారణకి ఇంకా జడ్జి గారు రాలేదా? జడ్జి గారు వచ్చారు, రెడీగా ఉన్నారు. మరి ఏరి? మీ విచారణ కోర్టులో కాకుండా పర్సనల్గా విచారిస్తారంట. పర్సనల్గా అంటే ఎక్కడ విచారిస్తారు? జడ్జి గారు రూమ్లోనే విచారిస్తారు. ఫ్యామిలీ కోర్టు వైపు ఈ లక్ష్మికి విహారికి ఏం పని? మీ వాళ్ళు వచ్చారా సార్? వచ్చారండి. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. మేడం, వాళ్ళొచ్చారా? వచ్చారు మేడం. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి. రెండు మనస్సుల్ని, రెండు జీవితాలని ముడిపెట్టేది ఆ దేవుడైతే, అవే మనస్సుల్ని, అవే మనుషుల్ని, అవే పెళ్లిళ్ళని విడగొట్టే శాపం మనకెందుకిచ్చాడు ఆ దేవుడు? వృత్తి ధర్మం చేయక తప్పదు. వాళ్ళని పిలు. అలాగే మేడం. సార్, మిమ్మల్ని మేడం గారు రమ్మంటున్నారు. మీ ఫోన్లు, బ్యాగులు ఏమైనా ఉంటే లాకర్లో పెట్టిరండి. సార్, వెళ్దాం రండి. ఇటే కదా వీళ్ళొచ్చారు, లేరేంటి? ఎటు వెళ్ళారు? గుడ్ మార్నింగ్ మేడం. విడగొట్టడంలో గుడ్డే ఉంటుంది లాయర్ గారు, మీకు తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పడానికి. మీ తరపు లాయర్ ఏరి? ఈ కేసు నేనే వాదించుకుంటాను మేడం. కనక మహాలక్ష్మి అంటే నువ్వేనమ్మా? నువ్వేనా నీ భర్త నుంచి విడాకులు కావాలని అభ్యర్థిస్తుంది? ఎందుకు నీ భర్త నుంచి విడిపోదామని అనుకుంటున్నావు? మేడం, మా ఇద్దరి మధ్య బంధం ఒక మోసం వల్ల ఏర్పడింది. మోసమా? ఎవరు చేశారు? ఒక వ్యక్తి. అతని వల్ల గత్యంతరం లేక నా మెళ్ళో ఆయన తాళి కట్టారు. ఆ రోజు ఆయన జాలి చూపించకపోతే నేను మా నాన్నని కోల్పోయేదాన్ని. కానీ తర్వాత సంఘటనల వల్ల చివరికి నేను ఆయన ఇంటికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే మేడం, నేను ఆయన కలిసి ఉండడం కరెక్ట్ కాదని. నేను ఆయనకి దూరంగా ఉంటేనే ఆయన ఫ్యామిలీ బాగుంటారు. అందుకే విడాకులకి అప్లై చేశాను మేడం. విహారీ, నీ భార్య చెప్పింది విన్నావు కదా, నువ్వేమంటావు? మేడం, తను దూరంగా వెళ్తే నేను బాగుంటానని తను అనుకుంటుంది.
కానీ తను నాతో ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. విహారీ గారు, నేను మీతో ఉంటే మీ ఫ్యామిలీ మీకు దూరం అయిపోతారు. మీరు సహస్రమ్మ గారు కలిసి ఉంటే మీరందరూ సంతోషంగా ఉంటారు. సహస్ర ఎవరు? నేను చెప్తాను మేడం. అసలేం జరిగిందంటే పెద్దత్త ఇంటికి రావటం లేదని, మన కుటుంబాన్ని దూరం పెట్టిందని నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను మా అత్తయ్య కూతుర్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను నానమ్మా. ఇట్స్ మై ప్రామిస్ నానమ్మా. మేడం ఇది జరిగింది. ఒకడి మోసం వల్ల ఒక బంధం ఏర్పడితే ఒక ప్రాణం పోతుందని మరో బంధంలోకి నువ్వు వెళ్లాల్సొచ్చింది. బహుభార్యత్వం చట్ట ప్రకారం నేరం, కానీ ఇవి నువ్వు కావాలని చేసుకున్న పెళ్లిళ్ళు కావు. మేడం, ఈ సమస్యకి సొల్యూషన్ ఆయన నాకు విడాకులు ఇచ్చేస్తే సరిపోతుంది. లేదు మేడం, నేను తనకి విడాకులు ఇవ్వలేను. ఎందుకంటే తనంటే నాకు ఇష్టం. మీరు నా మెళ్ళో తాళి ఆ రోజు ఇష్టంతో కట్టారా? కట్టలేదు, కానీ తర్వాత నీ మీద ప్రేమ కలిగింది. మీ ప్రేమకి నేను అర్హురాల్ని కాదు విహారీ గారు. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు ఈ డివోర్స్కి ఒప్పుకుంటే ఇంకా జీవితంలో ఏ సమస్య, ఏ కష్టం ఉండదు. నువ్వు నా జీవితంలో లేకపోతే నాకే సంతోషం అక్కర్లేదు. విహారీ గారు, దయచేసి విడాకులకు ఒప్పుకోండి. మేడం, ఆయనతో నేను జీవితం పంచుకోలేను. ఆయనకి నాకు ముడి పెట్టద్దు. దయచేసి మీరైనా మాకు విడాకులు మంజూరు చేయండి. మేడం, నేను ఈ డివోర్స్కి ఒప్పుకోవటం లేదు. తను నా నుంచి విడిపోవటం నాకు ఇష్టం లేదు. దయచేసి మీరు ఈ డివోర్స్ ఇవ్వద్దు మేడం. లక్ష్మి, నీ భర్త సంతోషం కోసం నువ్వు విడాకులు ఇస్తానంటున్నావు. నీ భర్తేమో నీతో ఉంటేనే తనకు సంతోషం అంటున్నాడు.